अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। సిస్టర్ ఆయత్ చదవండి. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما اللهم فقهني في الدين آمين يا رب العالمين. టుడే క్లాస్ మన ప్రవక్త గారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై దరుదు పాటించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? నిన్నటి క్లాస్లో మనం మన సంతానం కన్నా మన కుటుంబీకుల కన్నా, ఓకేనా, మన కుటుంబ సభ్యుల కన్నా, మన సంపద కన్నా, మన ఆస్తిపాస్తుల కన్నా ఎక్కువగా మనం అల్లాహుని మరియు మన ప్రవక్త గారిని ప్రేమించాలి. అప్పుడే మనము నిజమైన విశ్వాసులము అని చెప్పేసి నిన్న మనము ఒక క్లాస్ చెప్పేసుకున్నాం. కానీ ఈరోజు మన ప్రవక్త గారిపై దరుదు పఠించడం వల్ల కలిగే లాభాలు టుడే మనం తెలుసుకుందాం ఇన్షా అల్లాహ్. అన్నిటికంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరికంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినది. కాబట్టి ఓ నా ధార్మిక సోదరి సోదరమనులారా, అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి మరియు అల్లాహ్ సుబ్హానహు తాలాకు విధేయత చూపండి, అవిధేయతకు దూరంగా ఉండండి ఇన్షా అల్లాహ్. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ పంపడం ద్వారా 10 ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలండి? 10 ప్రయోజనాలు. ఇలా ప్రవక్త గారిపై దరూద్ పంపమని ఎవరు ఆజ్ఞ వేశారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞ వేశారు. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నారు, ఓ విశ్వాసులారా, మీరు కూడా అతనిపై దరూద్ పంపండి, అత్యధికంగా అతనికి సలాములు పంపుతూ ఉండండి. సూర 33 ఆయత్ 56 గ్రహించండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ పంపడం ఒక దుఆ లాంటిది. ఇది కూడా ఆరాధనలో ఒక భాగమే. ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ కాబట్టి. దీని కొరకు కూడా మనకు పుణ్యఫలం చాలా ఉందన్నమాట. అది విషయం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఒకసారి దరూద్ పంపడం వలన అల్లాహ్ తఆలా యొక్క 10 కారుణ్యాలు లభిస్తాయి. ప్రవక్త వారు ఇలా తెలియజేశారు, ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తారో అల్లాహ్ వారిపై 10 సార్లు కరుణిస్తాడు. ముస్లిం హదీస్ అండి ఇది. ప్రతిఫలం అనేది చర్య యొక్క స్వభావం ద్వారా లభిస్తుంది. మనకు ప్రతిఫలం లభించాలంటే మనం ఏం చేయాలి? మనం చేసుకున్న ఆమల్ అన్నమాట, దాని ద్వారా మనకు లభిస్తుంది. కనుక ఎవరైతే ప్రవక్త వారిని ప్రశంసిస్తారో అల్లాహ్ అతను ప్రశంసించిన దానికి బదులుగా అతడిని కూడా ప్రశంసిస్తాడు అల్లాహ్ కూడా, మరియు అతని స్థానాలు కూడా ఉన్నతం చేస్తాడు. దరూద్ పఠించే వ్యక్తి యొక్క 10 అంతస్తులు పెరుగుతాయి, అతనికి 10 పుణ్యాలు లభిస్తాయి మరియు 10 పాపాలు క్షమించబడతాయి.
అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అను కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, ఎవరైనా నాపై ఒకసారి దరూద్ పాటిస్తే అల్లాహ్ అతనిపై 10 సార్లు కారుణ్యం కురిపిస్తాడు, అతని 10 పాపాలను మన్నిస్తాడు, ఇంకా అతని 10 అంతస్తులను పెంచుతాడు. నసాయి. దరుదు పాపాల మన్నింపుకు, దుఃఖ విచారాలను దూరం చేసుకోవడానికి, కష్టాలు కడగండ్ల నుండి గట్టెక్కడానికి దోహదపడుతుంది. అయితే ఒక హదీసు మీకు తెలుపుతున్నాను, గ్రహించండి. అంటే ప్రవక్త గారిపై దరూదు పంపడం ఎంత ఆవశ్యకమైనదో మీకు ఈ హదీసు ద్వారా మీకు తెలుస్తుందన్నమాట. అయితే హదీస్ చదువుతున్నాను, జాగ్రత్తగా గ్రహించండి. హజ్రత్ ఉబై బిన్ కాబ్, ఇక్కడ ఎవరు? హజ్రత్ ఉబై బిన్ కాబ్ రదియల్లాహు అన్హు కథనం. ఆయన చెప్తున్నారు అనమాట. ఎవరు? ఉబై బిన్ కాబ్ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? తన అనుభవాన్ని చెప్తున్నారు ఇందులో. నేను ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ, దైవ ప్రవక్త, నేను మీపై అత్యధికంగా దరుదు పంపుతూ ఉంటాను. వాస్తవానికి నేను నా దువాలో ఎంతసేపు మీపై దరుదు పఠించాలి అని అడిగారు అనమాట. నేను ఎంతసేపు మీపై దరుదు పఠించాలి అని చెప్పేసి ఉబై బిన్ ఖాబ్ అడిగారు మన ప్రవక్త గారిని. అప్పుడు ప్రవక్త సమాధానం చెప్పారు, నీకు ఇష్టమైనంతసేపు అని అన్నారనమాట. అయితే నా ప్రార్థనలో 4 వంతు మీ మీద దరుదు కేటాయిస్తే సరిపోతుందా అని మళ్ళీ అడిగారు ఆయన. మీరు చెప్పారు కదా, నాకు ఇష్టమైనంతసేపు మీరు దరుదు పఠించమని చెప్పారు కదా, అప్పుడు నా ప్రార్థనలో 4 వంతు మీ దరుదు కోసం కేటాయిస్తే సరిపోతుందా అని అడిగారు అనమాట ఉబై బిన్ కాబ్. అప్పుడు మన ప్రవక్త గారు ఏం చెప్పారంటే, అంతకన్నా ఎక్కువసేపు దరుదు పఠిస్తే అది నీకే మేలు, అది నీకే మంచిది అని చెప్పారు. అప్పుడు మళ్ళీ ఆ సాహిబీ ఏమన్నారంటే, అయితే నేను సగం ప్రార్థన దరుదు కోసం కేటాయిస్తాను అన్నారు. అంటే సగం ప్రార్థన దరుదు కోసమే కేటాయిస్తాను అన్నారు. మళ్ళీ మన ప్రవక్త గారు ఏమని చెప్పారో తెలుసా? అంతకన్నా ఎక్కువసేపు దరుదు పఠిస్తే అది నీకే మంచిది అన్నారు. మళ్ళీ తర్వాత సాహిబీ ఏమన్నారంటే, అయితే 3/2 వంతులు మీకోసం దరుదు కేటాయించమంటారా, దరుదు చదవమంటారా అని చెప్పేసి అడిగారు అనమాట. అప్పుడు ప్రవక్త గారు, నీ ఇష్టం, ఇంకా ఎక్కువ సమయం దరుదు పఠిస్తే అది నీకే మంచిది అన్నారు. చివరిసారిగా అప్పుడు ఆ సహాబీ పేరు ఏంటండి? హజ్రత్ ఉబై బిన్ కాబ్ అన్నమాట. ఇలా అన్నారు. ఏమన్నారు? మరైతే నా ప్రార్థన అంతా దరుద్ కోసం ప్రత్యేకించుకుంటాను అని అన్నారు. అప్పుడు ప్రవక్త గారు, ఈ పద్ధతి నీ దుఃఖ విచారాలన్నిటిని దూరం చేస్తుంది, నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది అని చెప్పారు. తిర్మిజీ హదీస్ ఇది. అంటే నేను 24 గంటలు నా ప్రార్థనే, మీ దువ్వానే, మీకోసం నేను చేసే దువ్వా, ఈ దరుదు నేను చదువుకుంటూ ఉంటాను అని చెప్పారు. అది నీకేం మంచిది, చాలా మేలు, అది చాలా మంచి పని అంటున్నారు. కానీ ఈ రోజుల్లో మనము మన ప్రవక్త గారిపై కనీసం ఉదయం ఒక 10 సార్లు, సాయంత్రం ఒక 10 సార్లు దరుదు పంపుతున్నామా? కనీసం 50 సార్లైనా మనం దరుదు పంపిస్తున్నామా? ఈ హదీస్లో ఏమో చూడండి, అసలు ఒక రోజులో 1 వంతు తక్కువే అన్నారు, 2 వంతులు తక్కువే అన్నారు, 3 వంతులు కూడా తక్కువే అన్నారు. రోజు మొత్తం నేను దరుదు చదువుతూనే ఉంటాను అని చెప్తే అప్పుడు ప్రవక్త సంతోషించారు, అది నీకే మేలు అని. అలాంటిది మనం కనీసం ఒక అరగంటైనా మనం మన అల్లాహ్ యొక్క ప్రవక్త కోసం మనం దరుదు చదువుతున్నామా? కనీసం ఒక 100 సార్లైనా, ఒక 50 సార్లు, ఒక 25 సార్లైనా, ఉదయం ఒక 10, లేకపోతే ఒక సాయంత్రం ఒక 10 సార్లు మనం దరుదు చదువుతున్నామా? నాకు చెప్పొద్దు, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మరో విషయం ఏమిటంటే, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరుదు పంపడం వల్ల కలిగేటువంటి మరో ప్రయోజనం ఏంటంటే, అంటే స్వర్గంలో ఆయనకు ఉన్నత స్థానం లభించాలని, అంటే మన ప్రవక్త గారికి ఉన్నత స్థానం లభించాలని కోరుకుంటే, ప్రెలే దినాన
వారికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సిఫారసు లభిస్తుంది అనమాట. మన ప్రవక్త వారి సిఫారసు లభిస్తుంది. ఇక్కడ నేను మొన్న అజాన్ సున్నతులు అని చెప్పేసి ఒక షార్ట్ చేశాను. ఇక్కడ అదే హదీస్ ఇక్కడ చూపిస్తున్నారు. ఏంటంటే హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు కథనం. నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తుండగా విన్నాను. ఆయన ఈ విధంగా తెలియజేశారు, మీరు అజాన్ పిలుపు వినగానే దానికి తిరిగి అదే విధంగా సమాధానం చెప్పండి. ఆ తర్వాత నాపై దరుదు పఠించండి. ఎవరైతే నాపై ఒక్కోసారి దరుదు పంపుతారో అల్లాహ్ అతన్ని 10 సార్లు కరుణిస్తాడు. అలాగే నా కొరకు ఎవరైతే వసీలా స్వర్గంలో ఒక ఉన్నత స్థానం లభించాలని అల్లాహ్ను కోరుకుంటారో ప్రిలేదు నాన్న నేను వారి గురించి తప్పకుండా సిఫారసు చేస్తాను. కానీ ఈ రోజుల్లో మనకు అజా ఇస్తుంటే మనం సంగీతం వింటూ ఉంటాము. తర్వాత ఎందుకు పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాము. మన పని మందే, మనం పట్టించుకోగా, అసలు మన పని మందే, మనం పట్టించుకోము. కనీసం అక్కడ అజాన్ వస్తున్నప్పుడు అక్కడ సంగీతం యొక్క ఏదైతే టీవీ చూస్తున్న వాళ్ళు కొంచెం అక్కడ మ్యూట్ కూడా పెట్టరు, అసలు పట్టనట్టు ఉంటారు. ఔజుబిల్లా అస్తగ్ఫిరుల్లా. కాబట్టి ఏం చేయాలి? దరూద్ అనేది మనం ప్రవక్త గారిపై ప్రకటించాలి. అలాగే వసీల కోసం దువా చేయాలి. అజాన్ పిలుపు వినగానే మువాజిన్ ఏదైతే చెప్తారో అది అలాగే మనం సమాధానం చెప్తూ నేను మొన్న అజాన్ షార్ట్ వీడియో చేశాను. హయ్యా అలస్వలా అన్నప్పుడు లా హౌల ఖువత ఇల్లా బిల్లా అని చెప్పాలని చెప్పాను. అది మీరు చూస్తే అల్హమ్దులిల్లా, చూడకపోతే ఒకసారి చూడండి, ఓకేనా? అది విషయం. ఇంకో విషయం ఏంటంటే దువా చేసే వ్యక్తి తను దువా చేసే ముందు దరుదు పఠించినప్పుడు అతనిలో దువా స్వీకరించబడుతుంది. అర్థమవుతుందా? అంటే మనం మొదటగా దువా చేసుకునే ఫస్టే మనం ప్రవక్త గారి కోసం దువా చేస్తే అతనికి దువా అనేది స్వీకరించబడుతుంది. అది అదే దరుదు చదవకుండా మనం దువా చేసామనుకో, ఇక్కడ తీర్మిజి హదీస్ చెప్తున్నారు. హదీస్లో చెప్తున్నారు, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఈ విధంగా తెలియజేశారు, ఆకాశం మరియు భూమి మధ్య దువా నిలిపివేయబడుతుంది మీరు దానిపై ప్రార్థించే వరకు, అనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరుదు పంపనంత వరకు దానిలో ఏది కూడా పైకి వెళ్ళదు. మనం దరుదు లేకుండా అల్లాహ్తో మనం దువా చేస్తే ఆ దువా అనేది ఆకాశం మరియు భూమి మధ్య నిలిపివేయడం జరుగుతుంది. ఆ దువా అనేది సఫలీకృతం అవ్వదు, అల్లాహ్ దాకా చేరదు. ఇది తిర్మిజి. కాబట్టి మనం పఠించేటటువంటి దరూదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేరవేయబడుతుంది. ప్రవక్త గారు ఇలా తెలియజేశారు, మీ దరూదు నాకు అందించబడుతుంది. హదీస్ అహ్మద్. అయితే ఏదైనా సభలో దరూదు పఠించడం ఆ సభ యొక్క స్వచ్ఛతకు కారణమవుతుందన్నమాట. దీని వ్యతిరేకంగా దరూదు పఠించకుండా ఉంటే ప్రిలేదినాన ఆ యొక్క సభ కూడా దుఃఖదాయకంగా మారుతుందన్నమాట. అయితే హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, కొంతమంది ఒక చోట సమావేశమై ఆ సమావేశంలో అల్లాహ్ను జ్ఞాపకం చేసుకోకపోతే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరుదు పంపకపోతే ప్రళయ దినాన ఆ సమావేశం వారి పాలిట దుఃఖదాయకంగా తలవంపుగా పరిణమిస్తుంది. వాళ్ళు ఎంత సత్కారాలు చేసినా కూడా వారు స్వర్గంలో ప్రవేశించేవారైనా సరే ఆ సభలో అల్లాహ్ను పొగుడుతూ అల్లాహ్ యొక్క ఆయత్తు ఉండాలి, మరియు ప్రవక్త గారిపై దరుదు కూడా ఉండాలి. ఇది అహ్మద్ అన్నమాట హదీస్. ఇంకో విషయం ఏమిటంటే ప్రవక్త గారిపై దరుదు పంపని వాళ్ళను పిసినారిగా వ్యవహరించబడతారనమాట. ఇంకో విషయం ఏమిటంటే ఇందులో సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్తున్నారు కదా, అప్పుడు మీరు కూడా అటువైపు సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పేసి మీరు కూడా చెప్పాలి. అంటే మన ప్రవక్త గారి పేరు వినిపించినప్పుడు దరుదు చెప్పని వాడు నాశనం అవుతాడు అని చెప్పేసి హదీస్ ఉంది, తిర్మిది 3545. ఇది అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన కఠినమైన హెచ్చరిక. అది విషయం సోదరులారా, నా ధార్మిక సహోదరిమణులారా, అది విషయం.
సో ప్రవక్త గారి వైపు మనం ఎక్కువగా మనం ఇక నుంచి దరుద్ అనేది పంపిద్దాం, మన కష్టాల నుంచి మనం గట్టెక్కుదాం. అలాగే మనకు ఆ యొక్క దరుదే రేపటి రోజునే సిఫారసుగా మనకు లభిస్తుంది. మనం ప్రతిరోజు చేసే దరుద్ మన ప్రవక్త గారికి చేరుతుంది. మనం ఎక్కువగా మన ప్రవక్త గారిని, మన అల్లాహ్ గారిని మనము ఎక్కువగా మనం గుర్తించుకోవాలి. అది విషయం. ఇక నుండి నేను కూడాను నా యొక్క సభలో దరుదును ఖచ్చితంగా పాటిస్తాను. అది విషయం. నేను విన్నాను కదా, ఆచరించాలి అంటే ఇంత గొప్ప చక్కటి అవకాశం ఉన్నప్పుడు అది ఏ సభ అయినా సరే దరుదు పఠించనంత వరకు వాళ్ళు స్వర్గవాసులైనా సరే అది ఎందుకు పనికిరాదంట సభ. కాబట్టి ఇక్కడ నుండి మనము ఏ సమావాసాలైనా సరే మనం దరుదు పఠిద్దాం ఇన్షాల్లా. ఉదయం సాయంత్రం దరుదు పఠిద్దాం ఇన్షాల్లా. మనం ఏ పని చేసుకుంటైనా సరే ప్రత్యేకంగా కూర్చుని దరుదు పఠించాల్సిన అవసరం లేదు. మనం ఆడవాళ్ళం అయితే ఏదో ఒక పని 24 గంటలు ఏదో ఒక పని మనకు ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆ వంట పని చేస్తూనో ఇంటి పని చేస్తూనో మనం దరుదు పఠిస్తే సరిపోతుంది. అది ఇన్షాల్లా క్లాస్ అనేది సమాప్తం చేసేస్తున్నాను. ఓకేనా. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మది వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మది వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. యాక్చువల్గా ఇది చదివిన తర్వాత నేను సమావేశం అనేది క్లోజ్ చేసి దువా చదవాలి. ఏదో ఆలోచనలు నేను ఎమ్మటే అది దువా చదివేశాను కాబట్టి తర్వాతగా నేను ఈ దరుద్ చదివాను. ఓకే. ఎనీవే, ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, దరుద్ ఎక్కువగా పఠించాలి. మనం ప్రవక్త గారి యొక్క సిఫారసు అంటే ఆయన యొక్క ఒక మంచి వసీలా కోసం దువా చేయాలి. ఆయన యొక్క సిఫారసు కోసం మనము ప్రయత్నించాలి. అది విషయం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.